అందరికీ నమస్తే అండి. ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో సాధారణ ఉద్యోగి. సో ఆయన జీతం నెలకి సుమారుగా 60,000. సో ఓవరాల్గా ఆయన అంటే ఈ కెరీర్ మొత్తం మీద మహా అయితే సంపాదించుకుంటే అధికారిక లెక్కల ప్రకారం ₹1 కోటి సంపాదించవచ్చు, లేదా ₹1.5 కోటి సంపాదించవచ్చు. కానీ అతను గత ప్రభుత్వ హయాంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి గారి దగ్గర ధర్మాన కృష్ణదాస్ గారు 2.5 ఏళ్ళు అంటే 3 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. ఆయన 2019 మే నెల నుంచి 2022 మే వరకు ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు ఈయన పిఏగా పనిచేశాడు. గొండు మురళి అనే వ్యక్తి. ఆయన అంతకుముందు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. సో ఆయన పిఏగా పనిచేస్తూ జిల్లా స్థాయిలో చక్రం తిప్పారు. జిల్లా స్థాయి అంటే ఒక విధంగా రీజనల్లో ఆ 3 జిల్లాల్లో కూడా చక్రం తిప్పారు. పర్టికులర్గా హెల్త్ డిపార్ట్మెంట్లో తన డిపార్ట్మెంట్లో డిప్యుటేషన్లు, పోస్టింగులు, బదిలీలు అసలు ఒకటేంటి అన్నీ ఆ 3 జిల్లాల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో ఏం కావాలన్నా సరే తను చేసి పెట్టారు. తన డిపార్ట్మెంట్, తన సొంత డిపార్ట్మెంటు, తనకు పరిచయాలు ఉన్నాయి, అందులోకి మంత్రి గారి పేరు వాడుకున్నారు. అలా ఒక్కొక్క సాధారణ బదిలీకి 5 లక్షల నుంచి 10 లక్షలు, ఒక పోస్టింగ్కి కొంత అలా తీసుకుంటూ బాగా అక్రమార్జన బాగా ఎక్కువైంది. సో తన సొంత డిపార్ట్మెంటే కాకుండా మంత్రి గారుగా పిఏగా ఉన్నప్పుడు ఆయన చేసిన డిపార్ట్మెంట్లో కూడా కొంత వేలు పెట్టడం, ఇతర వ్యవహారాలు చక్కబెట్టడం, కొన్ని చిన్న పోస్టింగ్లు, అపాయింట్మెంట్లు ఇలా భారీగా కూడబెట్టాడనమాట. సో ఆ 3 ఏళ్లలో ఆయన సంపాదించిన ఆస్తులు భారీగా ఉండటంతో ఐటీ అధికారులు, ఆదాయ పన్ను శాఖ అధికారులకు డౌట్ వచ్చింది. ప్లస్ ఏసీబీ వాళ్ళకు డౌట్ వచ్చింది. అసలు టైం చూశారు, కరెక్ట్ టైం చూసి ఏసీబీకి కూడా కొన్ని ఫిర్యాదులు రావడం, అతని లైఫ్ స్టైల్, లగ్జరియస్ లైఫ్ స్టైల్ ఇదంతా రావడం, అందులోకి ప్రభుత్వం మారడం వలన ఈ టీడీపీ వాళ్ళకి కాస్త కన్ను ఉంటుందిగా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీడు ఎంత సంపాదించాడు, ఏంటి, అసలు ఎలా ఉండేవాడు, ఎలా మారాడు, గతంలో వీడి వ్యవహారం ఏంటి అనేది ఉంటుంది కదా. అందులోకి అతని బాధితులు కూడా కొంతమంది ఉన్నారు. పోస్టింగ్స్ ఇప్పిస్తానో అదనో ఇదనో కొంతమంది బాధితులుగా కూడా మారారు. సో వీళ్ళందరూ కూడా ఒక పొలిటికల్ లాబింగ్, పొలిటికల్ చక్రం తిప్పి ఏసీబీ వరకు కంప్లైంట్ వెళ్ళింది. ఏసీబీ వాళ్ళేమో రైడ్ చేశారు. సో నిన్న వెళ్ళి వాళ్ళ ఇంట్లోనూ, అలాగే అతని సన్నిహితుల ఇళ్లలోనూ, అతను పనిచేసే చోట, ఓవరాల్గా అన్ని చోట ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తే దాదాపుగా 70 కోట్ల వరకు ఆస్తులు బయటపడ్డాయి. అక్రమ ఆస్తులు, లెక్కల్లో లేని ఆస్తులు బయటపడ్డాయి. ఇది చాలా పెద్ద వ్యవహారం. సాధారణంగా ఒక ఎంఆర్ఓ కెరీర్ మొత్తం మీద ఒక 100 కోట్లు, ఆ మధ్య 2 సంవత్సరాల కిందట అనుకుంటా ఘట్కేసర్ ఎంఆర్ఓ కదా, పోలీస్ రైడ్స్ జరిగితే 110 కోట్ల అక్రమాస్తులు బయటపడితే అందరం ఆశ్చర్యపోయాం. ఏంటి ఒక ఎంఆర్ఓ 100 కోట్లు సంపాదించారా, ఒక ఎంఆర్ఓ 110 కోట్లు సంపాదించారా అని. ఎంఆర్ఓలకి ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి, భూముల వ్యవహారాలు. సో వాళ్ళే 100 కోట్లు సంపాదించినప్పుడే ఎక్కువ అనుకున్నప్పుడు మరి ఇక్కడ సాధారణ ఉద్యోగి ఈయన కెరీర్లో కేవలం అతి తక్కువ వ్యవధిలోనే 70 కోట్లు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అయితే 70 అనేది అఫీషియల్గా ధృవీకరించలేదు, అనుకుంటున్న మాట మాత్రమే. ఎందుకంటే కేజీ బంగారం ఉందంట, 8 కేజీలకు పైగా వెండి ఉందంట, 8 కేజీలు 10 కేజీలు వెండి వస్తువులు అవి ఉన్నాయంట, బాగా వెండి వస్తువులు ఎక్కువ ఉన్నాయంట, దాంతోపాటు క్యాష్ ఉందంట ఎక్కడికక్కడ, అలాగే ఆస్తులు, కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఇవన్నీ ఉన్నాయంట. సో ఇట్లా ఓవరాల్గా అతని ఆస్తులన్నీ కూడా లెక్కగట్టారనమాట. అయితే దీని మీద కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది నిజంగా ప్రజాప్రతినిధులు వాళ్ళ దగ్గర పనిచేసే పిఏల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. గతంలో కూడా ఒంగోలులో బాలినేని గారు మంత్రిగా ఉన్నప్పుడు అతని లెటర్ హెడ్లు మిస్యూజ్ అయ్యాయి. మంత్రిగా పనిచేసిన కొత్తలో అతని లెటర్ హెడ్లు మిస్యూజ్ అయ్యాయి. అతని లెటర్ హెడ్లు అతనికి సంబంధం లేకుండా, అతని ప్రమేయం లేకుండా ఎవరెవరో సంతకాలు పెట్టుకొని వెళ్ళిపోతున్నాయి. దాన్ని తీరా ఆరా తీస్తే అతను పిఏనే. ప్లస్ అలా చాలా చోట్ల ఈ ప్రజాప్రతినిధుల దగ్గర పనిచేసిన పిఏలు ఎక్కువ కరప్షన్ చేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా పిఏలు ఎమ్మెల్యేలు కానీ మంత్రులుగా కానీ ఉన్నప్పుడు వాళ్ళ బలహీనతలను వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో వన్స్ ఒక 2-3 నెలలు పనిచేసిన తర్వాత ఎంత బలమైన నాయకుడైనా సరే పిఏల కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ బలహీనతలు, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు, వాళ్ళవన్నీ కూడా బొక్కలు, పచ్చిగా చెప్పుకోవాలంటే వాళ్ళ బొక్కలన్నీ వీళ్ళ చేతుల్లో ఉంటాయి. కాబట్టి వీళ్ళు
వాళ్ళను కంట్రోల్ చేసే పరిస్థితికి వెళ్ళిపోతారు చాలా వరకు. అందుకే పిఏలుగా ఏది కాస్త కామన్ సెన్స్ లేని వాళ్ళనో మరీ మొద్దులు లాంటి వాళ్ళనో పెట్టుకుంటారు చాలామంది. కొంతమందికి ఏమీ తెలియక మంచి తెలివైనోడు నాకు పిఏ కావాలి, మంచి తెలివిగా ఉండాలి, అన్నీ తెలిసినోడై ఉండాలని పెట్టుకుంటే ఇలాగే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చాలామంది పిఏలు అలాగే సంవత్సరాల తరబడి స్థిరపడిపోయారు ప్రజాప్రతినిధుల దగ్గర. వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ సంపాదించే పరిస్థితి. ఈవెన్ కృష్ణదాస్ గారు అయితే నేను ఈ సబ్జెక్ట్ గురించి చెప్పుకోవాలంటే కృష్ణదాస్ గారి మీద అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. మంత్రిగా పనిచేసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులే వాటాలు తీసుకునేవారని, ఆ పని కోసమో ఈ పని కోసమో ఆ బదిలీ కోసమో ఈ బదిలీ కోసమో తీసుకునేవారని బాగా ఆరోపణలు ఉన్నాయి. సరే, అవన్నీ ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల మీద వచ్చిన ఆరోపణలు రాజకీయంలో కొట్టుకుపోతాయి, దానికి ఆధారాలు ఏమీ దొరకవు. రాజకీయ నాయకుల మీద వచ్చిన ఆరోపణలు రాజకీయాల్లోనే కొట్టుకుపోతాయి. రాజకీయ ప్రత్యర్థులు కక్ష సాధింపు అది ఇది అని చెప్పుకుంటాడు. కానీ పిఏల మీద వచ్చిన ఆరోపణలు, పిఏలు సాధారణంగా గవర్నమెంట్ ఆఫీసర్సే పిఏలుగా వెళ్తుంటారు, ఓఎస్డీలుగా వెళ్తుంటారు, పిఆర్ఓలుగా వెళ్తుంటారు. కానీ వీళ్ళ మీద ఆరోపణలు రాజకీయ ఆరోపణల్లో కొట్టుకుపోవు. ఎందుకంటే వీళ్ళు డిపార్ట్మెంట్ నుంచి పనిచేయాల్సిన వాళ్ళు కాబట్టి డిపార్ట్మెంట్కే సమాధానం చెప్పుకోవాలి, గవర్నమెంట్కి సమాధానం చెప్పుకోవాలి. అట్లా ఈ గొండు మురళి అనే వ్యక్తి బహుశా మన రాష్ట్ర రాజకీయాల్లో ఒక పిఏ, ఒక మంత్రి దగ్గర పనిచేసిన పిఏ మీద ఏసీబీ రైడ్ జరగడం, అతి తక్కువ వ్యవధిలో కోట్లు సంపాదించుకోవడం, ఇదంతా కూడా మేబీ ఫస్ట్ టైం అనుకుంటా. కొత్తగా వింటున్నామేమో మనం. ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి ఘటనలు అయితే జరగలేదు.